ఇయర్ కాదు 1 ఇయర్ కాదు 10 ఇయర్స్ డిఫాల్టర్ ఉండనిరా చూసేగా నీ నవ్వు అనేది కొంతసేపట్లో నేను చూపిస్తాను. నువ్వు ట్విట్టర్లో కాడ ఏడబెట్టుకుంటా పెట్టుకో. ఈ నవ్వుకి చూపిస్తా కొంచెం. రికవరీ ఏజెంట్ కస్టమర్ ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో చూడండి. సో ఎవరికి కాల్ చేస్తే మీరు పేమెంట్ చేస్తారో నాకు తెలుసు అని చెప్తున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సో హలో సార్ వినపడుతుంది. అదే సార్ కట్టేసుకోండి 7,400 అయిపోతుంది. నేను ఏమంటున్నా సార్, టైం అనేది నేను ఇచ్చాను, 3 నెలలు టైం ఇచ్చాను. అన్నెసరిగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయించుకొని ఎందుకు ఇబ్బంది పడతారు? ఇప్పుడు నేను ఎవరికొరకు ఫోన్ చేసినప్పుడు మీ విషయంలో ఎవరైనా తిట్టినప్పుడు నేను వాళ్ళని తిట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ వాళ్ళ తిట్టులు పట్టేందుకు వాళ్ళే ఫస్ట్ తిడతారు అనుకోండి. అన్ని బ్యాంకులు అయిపోయినాయి, అన్ని 6 నెలల కింద పెండింగ్ ఉన్నాయి సార్. అన్ని అందరు చేసారు, ఎవరికి రూపాయి రాలేదు. అట్లా చేస్తే ఎందుకు రాదు సార్? చేసి చూపించమంటారా ఒకసారి? చెప్పండి, ఒక మాట చెప్పండి. మీరు మా ఊరు సర్పంచ్ తీసుకుంటారా, వార్డు మెంబర్? నేను సర్పంచ్ చేయ, వార్డు మెంబర్ చేయ సార్. చేయాల్సిన వాళ్ళకే చేస్తాం. మీకు తెలియదు అది, కానీ నేను చేయాల్సిన వాళ్ళకే చేస్తా. ఎవరికి చేస్తారు సార్? ఎక్కడ చేస్తే ఎట్లా వస్తుందో నాకు తెలియదు సార్. అన్ని బ్యాంకుల లెక్క నేను పిచ్చోని కాదు సార్. నేను ఎక్కడ పోతుంటే పైసలు వెళ్తుందో నాకు తెలుసు సార్. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని కొంచెం డిస్టర్బెన్స్ చేసేయాలి కొంచెం. మీరు ఎక్కువ ఇస్తారా? మీరు చెప్పండి. అర్థం కాలేదు. కంటే ఎక్కువ ఇస్తారా మీరు? ఫైనాన్స్ కంటే ఎక్కువ ఇస్తారా? వేస్తారా? ఓకే అంటున్నా. వాళ్ళేమన్నా మీ ప్రొఫెషనల్ ఎంప్లాయర్ చేస్తే రూపాయి కడతలేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా ఎంప్లాయ్ చేస్తే ఏముంది సార్? ఎంప్లాయీ గా సార్ మా కొలీగ్స్ చేశారు, మా ఎంప్లాయర్ చేశారు, కంపెనీకి మెయిల్ పెట్టారు. మెయిల్ అట్లా రాదు సార్. వాళ్ళతో ఏమవుతుంది చెప్పండి? మీ మేనేజర్ ఫ్యామిలీని, ఓకే మీ కొలీగ్స్ వరకే పోయిండు, వాడు చేసిన తప్పేం తెలుసా? మీ కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీ కాడికి పోయేసి రావాలి. అట్లా వచ్చుంటే అప్పుడు వాడికి ఇట్లా మీకు దమ్దమ్ చేసేటోడు, వాడికి ఇట్లా ₹1 హెల్ప్ చేసేటోడు. అరే 7,400 కదరా, నేను 1,000 రూపాయలు కడుతున్నా, నేను 1,000 రూపాయలు నాకు అక్కడ ఉన్నాయి కొడుతున్నా బట్టు మిగతా పైసలు అడిగి తీసుకో ఇస్తుండేవాడు. మీకు ఒకటి అర్థమైతలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఇంకా తెలియలేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీ ఫ్రెండ్ పేరు తిరుపతి అనుకో. తిరుపతికి కాల్ చేస్తే నడవదు. నేను తిరుపతి వాళ్ళ అమ్మ నాన్నకి, తిరుపతి సిస్టర్ కి, తిరుపతి మిస్సెస్ కి, తిరుపతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తే నడుస్తుంది. అట్లా చేస్తే నడుస్తుంది అన్నమాట. నేనేం చేస్తా అంటే అక్కడికి నుంచి డాటా తెప్పిస్తా, రికార్డింగ్ ట్విట్టర్ లో పెట్టేసి నేను ఇంకో 2 నెలలు టైం తీసుకుంటా. అంత పూర్తిగా రికార్డు మీ నోడల్ ఆఫీసర్కి, మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి పెడతా. ఇప్పుడు ఈ రికార్డింగ్ అంటే నాకు ఎవిడెన్స్ ఉంటుంది కదా. నేను అప్పుడు మీరు నా మీద కేసు వేసినా కానీ మీరు నాకు ఏం చేస్తారు? కార్డు కదా, క్రెడిట్ కార్డు కదా. బ్యాంక్ ఎంత సపోర్ట్ చేయాలో జెన్యూన్ కస్టమర్ కి, డిఫాల్టర్ కి బ్యాంక్ అంతా ఆపోజిట్ ఉంటది. అదే సార్, మీరు ఆపోజిట్ చేస్తే నేను ఇంకా ఆపోజిట్ చేస్తున్నా కదా. మీరు ఒక డిఫాల్టర్ అన్నప్పుడు మీరు ఎన్ని రికార్డ్ సబ్మిట్ చేసినా కానీ దానికి బ్యాంక్ ఎంట్రీకి ఫరక్ పడదు. నేను ట్విట్టర్ లో పెట్టుకోండి, ట్విట్టర్ లో పెట్టుకోండి, ఫరక్ పడుతుంది. నా పేరు తిరుపతి ఫ్రమ్ ఇండస్ఇండ్ బ్యాంక్. కాదు, నాది ఇండస్ఇండ్ బ్యాంక్ అని ఎప్పుడు చెప్పిన. ఏ బ్యాంక్ మరి? భయపడుతున్నావా? భయపడేది కాదు. మీ వాళ్ళు చేస్తారా రాదు, నువ్వు ఎందుకు నవ్వంతా కొంచెం సేపు చూపిస్తావు. ఆ నవ్వుకి ఇమీడియట్ గా ఏడుపు అనేది కొంచెం సేపట్లో చూపిస్తా. నేనేమన్నా మీది 3 నెలల డిఫాల్ట్, నాది 1 ఇయర్ డిఫాల్ట్ అయిపోయింది అంటున్నా. 1 ఇయర్ ఇవన్నీ ఫేస్ చేయలేదు. 1 ఇయర్ కాదు 10 ఇయర్స్ డిఫాల్టర్ ఉండనిరా చూసేగా. నీ నవ్వు అనేది కొంతసేపట్లో నేను చూపిస్తాను. నువ్వు ట్విట్టర్ లో కాడ ఏడబెట్టుకుంటా పెట్టుకో. ఈ నవ్వుకి చూపిస్తా కొంచెం. భయం లేకపోతే బ్యాంక్ పేరు చెప్పి మరి చెప్పట్లేదు కదా స్టార్టింగ్. చూసేగా నీకు బ్యాంకు నేమో నీకు వస్తుంది, నీ దగ్గరకు వస్తుంది. వెయిట్ అరే చూతి యారు పేరు చెప్పరా ఫస్ట్. వెయిట్ చేయి కొంతసేపు వెయిట్ చేయరా. ఎందుకు పేరు చెప్పినా మళ్ళీ పేరు అడుగుతావు? పేరు నీలాంటి వాళ్ళు 100 మంది ఉంటుందిరా. బ్యాంకు చెప్పారు. బ్యాంక్ ఇందాక ఇంకో రికార్డింగ్ దాన్ని అటాచ్ చేస్తా. నా బ్యాంకు నీ దగ్గరకు వస్తుంది, నీకే అడిగి వస్తుంది. వెయిట్ చేయి. నాకు భయం ఆ సర్ర నేను భయపడుతున్నా, నువ్వు సరే భయపడతావు. నువ్వు మొగోనివి, నువ్వు మరి పైసలు కట్టు. ఎందుకు మాట్లాడుతావు? హలో చెప్పండి.
ఏమైందన్న పేమెంట్ ఇది 1 వీక్ లో అయిపోద్ది అన్న 1 వీక్ కావాలన్నా 10 రోజులు తీసుకున్న టైం ఇంకా లేదన్నా బ్యాంక్ ఇప్పుడు మాట్లాడలేం కానీ మంత్ ఎండ్ అయిపోతుందన్నా. మంత్ ఎండ్ వరకు ఎవరు చెప్పారన్న మీకు మంత్ ఎండ్ వరకు ఉన్నారు? నేనే అయిపోయాను కానీ మీరే కన్నా 1 వీక్ లో అయిపోతుంది మొన్న చెప్పారు కదా మరి. 1 వీక్ లో ఎప్పుడు చెప్పలేదు నేను అన్న చెప్పిరన్నా మీరు 1 వీక్ లో. లేదన్నా మీకు చెప్పలేదు 1 వీక్ అని ఎప్పుడు. అన్న 1 వీక్ లో క్లోజ్ చేసుకుంటా అని చెప్పారనే కదా నేను ఆగింది ఫోన్ చేయకుండా. లేదు మంత్ ఎండ్ అయిపోతున్నాడు పక్క. మంత్ ఎండ్ వరకు టైం లేదనే కదా చేస్తున్నారు. మీకు ఇచ్చే టైం ఉంటే మంత్ ఎండ్ అని సరే అని చెప్పేటోళ్ళం కదా, మీకు ఎందుకంటే టైం ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చారు టైం? కదా టైం నేను తీసుకున్నా, మీరు ఎప్పుడు ఇచ్చారు నాకు? లేదు సాగదొబ్బారు కదా కాల్ చేసి. అన్న టైం నేనే తీసుకున్నాను, మీరు అడిగిరండి నాకు. మీరు తీసుకుంటే అట్లా ఎట్లా తీసుకుంటారు? ఈయన ఒక నెల పోయిన నెలకు 2 నెలలు ఏమి పే చేయడానికి. అయిపోతుంది మంత్ ఎండ్ అయిపోతుంది. వద్దులే కానీ పాత చేయన్న ఫస్ట్ అయితే. ఏం పాత కొత్త అన్నీ ఎప్పుడు అయిపోతాయి అన్న? అప్పటి వరకు అవ్వాలంటే మీ అప్పటి దాకా మీ ఫైల్ మా దగ్గర ఉండదండి. మూవ్ చేయండి ఇంకో దగ్గరికి. ఈ రేపే క్లోజ్ అవుతుంది. డేట్ 16th క్లోజింగ్ డేట్ ఎప్పుడు? 12th 15th 12 సారీ నోట్ చేస్తా చెప్పేస్తున్నారు కానీ అయిపోతుంది మంత్ ఎండ్ అయిపోతుందండి. అర్థం కాలేదు. మంత్ ఎండ్ పక్కా అయిపోతుంది డామ్ షూర్ రాసుకోండి. మంత్ ఎండ్ అయిపోతుందా? ఇట్లా ఎన్ని బ్యాంకులు మోసం చేసినా? నేనా? మోసం అని మీరు అంటారు, డిఫాల్ట్ అయిందని నేను అంటున్నాను. మోసం అని మీరు అంటారు, డిఫాల్ట్ అయిందని నేను అంటున్నాను. బాగా అలవాటు అయిపోయింది అనుకుంటా పబ్లిక్ మనీ. పబ్లిక్ నేను ఒక్కని కదా, నా మనీ నేను తినాలి కదా, నా మళ్ళీ నేను తినాలి కదా. పబ్లిక్ లో నేను ఒక్కని కదా. నువ్వు పబ్లిక్ తో నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు? అసలు మనిషి కాదు కదా నువ్వు. మనిషి దేవుణ్ణే. నేనా? నేను నువ్వా? పబ్లిక్ సొమ్ము తిని అట్లా 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 తయారయ్యాను. నా సొమ్ము మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ లో నేను ఒకటి ఉన్నా కదా. మరి పెట్టట్లేదు అడుగుతున్నావు, మరి కట్ట మరి నువ్వు కడితే నేను తింటా. నా సొమ్ము నాకు ఇష్టం వచ్చినప్పుడు కడతాయి కదా. పబ్లిక్ సొమ్ము నీ ఇష్టం వచ్చినప్పుడు కట్టడానికి నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో డబ్బులు కాదు. పబ్లిక్ డబ్బులు నేనే అయిపోయాను కదా, మీరే అయిపోయారు కదా. పబ్లిక్ డబ్బులు అయినా అడుగుతున్నాను మరి కట్టాను. ఇప్పుడు లేవు. ఇట్లా మాట్లాడితే బయట నడుపుకో. ఎక్కడ అడుకోవాలి చెప్పండి, నువ్వు అక్కడే అడుకుంటా. సిగ్నల్ దగ్గర కూర్చొని అడుకో. మీరు ఎక్కడ కూర్చోమో చెప్పి అక్కడ కూర్చోవచ్చు. సిగ్నల్ దగ్గర కూర్చొని అడకలేను. అదే ఏ సిగ్నల్ చెప్తే మీరు ఎక్కడ అడుకోవాలి చెప్తే అక్కడ క్లోజింగ్ ఉందని చెప్తే నువ్వు ఫైల్ ఫార్వర్డ్ చేసేసి ఇదే చెప్తున్నావు. క్లోజింగ్ ఉందండి. నీ క్లోజింగ్ నేనేం చేయాలి? మనీ రావాలి అడ్జస్ట్మెంట్ కాదు బాబు. నిన్ను ఏ నెలలో అడగట్లేవు. బాబు నేను చెప్పేది ఇట్లా తిడితే వస్తుందా పేమెంట్? నీ బ్రదర్ చూసిందా? బుజ్జిగా ఎలా అంటున్నాను. బుజ్జగి మరి కట్టవా కట్టుబాబు పేమెంట్ నువ్వు పైసలు మంచి వాడలేవు. ఇప్పుడు లేదు కదా, ఇంకో 6 నెలలు పడుతుంది. ఇంకో 6 నెలలు పడుతుంది ఇట్లా మాట్లాడుకో. పర్లేదు అయితే ఇంటి దగ్గర ఎవరు వచ్చి కూర్చున్నా కానీ కూర్చోండి, చూస్తా వెళ్ళి. చూస్తా కదా వెళ్ళి కూర్చోండి. ఎక్కడైనా కానీ నువ్వు ఎనీ ప్లేస్ ఎనీవేర్ రండి. నువ్వేరా మాట్లాడదాం. విలేజ్ అడ్రస్ ఉంది కదా. అరే విలేజ్ కి చెప్తున్నా సార్, రండి విలేజ్ కి రండి మాట్లాడదాం అంటున్నా కదా. మర్డర్ వేసి పారిపోయాను నేను. పబ్లిక్ మోడల్ కట్టడం చేత కావట్లేదు. నీకు రికవరీ చేసి చేత కావట్లేదా? రికవరీ చేయడం చేత కావట్లేదు కాబట్టి మనకి ఫోన్ చేసాను. ఇట్లా నేను దొంగగా మాట్లాడుతున్నాను. చేస్తా అని చెప్పి మళ్ళీ మంత్ ఎండ్ చేస్తాను మాట మారుస్తాను. మాట ఏం మాట్లాడలేదు. స్టార్టింగ్ చెప్పాను మంత్ ఎండ్ అని చెప్పి మీరు వినవట్లేదు. యాక్చువల్గా టైం లేదని చెప్తున్నారు. మంత్ ఎండ్ వరకు టైం లేకపోతే నాకు ప్రజెంట్ డబ్బులు లేవు కదా. బయట తీసుకొని షేర్ చేసుకోమని చెప్పాను. ఆల్రెడీ 1 వీక్ టైం ఇచ్చాను. 1 వీక్ టైం ఇచ్చాను. 1 వీక్ అడ్జస్ట్మెంట్ కాదు. అదే కదా చెప్పేది పాయింట్. జాబ్ లేదు, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అదే కదా. నేను మొత్తం ఒకసారి 97,000 కట్టాను. మొత్తం ఒకసారి కట్టడానికి ఇట్లా సార్ మీరు అడిగిన దగ్గర లేవు కదా. లేకపోతే కనీసం 1 స్టేట్మెంట్ పే చేసుకోవాలి. మీరే కట్టేసుకుంటే అయిపోతుంది. మీరే కట్టేసుకుంటే అయిపోతుంది. మీరు కట్టరా అయితే చేత కాదు. మీకు చేత అయితే కట్టేసేయండి. చేత కాదు బాగా అలవాటు అయింది. పక్కన అరుస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ వాళ్ళంటే అరుస్తారు, వాళ్ళంటే మాట్లాడతారు. మీకేమైనా సౌండ్ వస్తుంది, నాకు డిస్టర్బ్ అవుతుంది. అదే సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుందా? ఇంటి దగ్గరికి వేరే వాళ్ళంటే ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది. నెంబర్ చూస్తున్నా. ఇంటి దగ్గరికి పంపిస్తున్నా డైరెక్ట్ సర్పంచ్ వెళ్ళిపోతున్నాడు. సర్పంచ్ నెంబరా? మీ ఊరు చెప్పి నేను సర్పంచ్ నెంబర్ నాకు. సో ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్ మెథడ్స్ యూజ్ చేసి కస్టమర్ని భయపెట్టి కస్టమర్ని డిఫేమ్ చేసి రికవరీ చేయాలని చూస్తుంటారు. ఈ విధంగా మీతో ఇల్లీగల్గా ఎవరైనా రికవరీ చేయాలని ట్రై చేస్తే మీరు దాన్ని ట్విట్టర్లో ఎస్కలేట్ చేయండి, ఆర్బీఐకి రైజ్ చేయండి, ఒంబుడ్స్మెన్లో కంప్లైంట్ రైజ్ చేయండి. సో దాని ద్వారా మీ యొక్క కేసు పైన హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.